హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకైతే వెళ్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఫోన్లోని షార్ట్ వీడియోస్ చూస్తుంటే ఈ స్నాక్ అయితే కనిపించిందండి. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎగ్స్ ఉడకబెట్టుకున్న తర్వాత చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ ఎగ్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకొని ఈ ఎగ్స్, నెక్స్ట్ ఈ ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని అయితే మిశ్రమం అయితే బాగా అయితే కలుపుకోవాలండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే రౌండ్గా వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఒక కప్పుతోనైతే శనగపిండి అయితే వేసుకున్నాను. శనగపిండి వేసుకొని బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత చూపించిన విధంగా తయారు చేసుకోవాలండి. మనం గారెలు వేస్తాం కదా, గారెలాగా అయితే రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ అయితే తక్కువే పడుతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్ మరిగిన తర్వాత చూపించిన విధంగా ఇలా స్లోగా అయితే ఆయిల్లోని వేసేసుకోవాలి. మనము లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలండి. హైలో ఫ్రై చేస్తే అవి కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపలైతే ఉడకదు. నెక్స్ట్ ఏమో 5 మినిట్స్ తర్వాత ఇలా తిరగేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కలర్లో అయితే తీసేసుకోవాలి. మనం టమాటా చాస్ వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి.